ఆ ఇసుక లారీ రాంగ్ రూట్లో వచ్చి దానికి సంబంధించి విపరీతమైనటువంటి లోటుతో విపరీతమైన వేగంతో కుదితే 7 మంది ప్రాణాలు పోయి. మన వాడెవడన్నా ఇళ్ళు కట్టుకోవడానికి ఒక ట్రాక్టర్ ఇసుక తెచ్చుకున్నా, లేదా గొంతుంటే దాన్ని నింపుకోవడానికి ఒక ట్రాక్టర్ గ్రావెల్ తెచ్చుకున్నా, పోలీసు ఎంఆర్ఓ ఇద్దరు ఇంటి ముందు వచ్చి నిలబడతారు. ఎక్కడి నుంచి వచ్చిందో ఈ లెక్క చెప్పమని చెప్పి ఇన్ని లోడ్లు విచ్చలవిడిగా కొల్లగొడుతుంటే, దానితో పాటు ప్రాణాలు పోతుంటే ఇవి ప్రభుత్వ హత్యలు కాదా? ప్రభుత్వం దీనికి బాధ్యత వహించదా? దానికి సంబంధించి ఆ సిఐ అతను ఎట్లా సిఐ అయ్యాడో నాకు తెలియదా? స్టేషన్ సిఐ, ఆ సిఐ ఎఫ్ఐఆర్ బుక్ చేస్తాడు. డ్రైవర్ ఆఫ్ ద వెహికల్, ఓనర్ ఆఫ్ ద వెహికల్. నీకు పేరు తెలియదా? తెలియనటువంటి అమాయకుడు అనుకుంటున్నావా? లేదులే, నేనేదో చేసిపోయిన తర్వాత మళ్ళా రేపు ఎవరో ఒకటి పట్టుకొని ఏదో ఒక విధంగా పోస్టింగ్ తెచ్చుకుని అనుకుంటున్నావా? నాకు తెలియదు. కానీ నేను మరలా మీ అందరికి ఒకటే విషయం చెప్తున్నాను, గుర్తుంచుకోండి. గతంలో మాదిరిగా ఉండదు. పోయినసారి నా దగ్గర తప్పు చేసినటువంటి వాడు, నా దగ్గర పొరపాటు చేసినటువంటి వాడు విక్రమరెడ్డి దగ్గరికి పోయి కాళ్ళ మీద పడ్డాడు. అయ్యా నీ దగ్గర ఏదన్నా పోస్టింగ్ ఉంటే ఇవ్వమన్నాడు. విక్రమరెడ్డికి ఎవరు చెప్పలేదు కాబట్టి పోనీలే అని చెప్పి పోస్టింగ్ ఇచ్చాడు. విక్రమరెడ్డి దగ్గర తప్పు చేసినటువంటి వాడు, ఇక్కడ మీ నియోజకవర్గంలో ఇబ్బందులు పెట్టినటువంటి వాడు నా దగ్గరికి వస్తే నాకెవరు చెప్పలేదు కాబట్టి మనోడే కావాలి అని చెప్పి పోస్టింగ్ ఇచ్చాం. కాబట్టి రేపు జరగబోయేటువంటి రోజుల్లో ఇక్కడ గూడూరు, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు ఈ 3 కలిపి గుంటూరు జోన్ కింద ఉంటాయి. అందరం కూర్చుంటాం. ఈ 3 జిల్లాలకు సంబంధించినటువంటి శాసనసభ్యులు కూర్చుని మీ లెక్కల చిట్టా రాసి ఎవడెవడైతే ఈ 3 జిల్లాలకు సంబంధించి ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలు, ఎస్పీలు మితిమీరి వ్యవహరించారో, మితిమీరి ప్రవర్తించారో ఒక్కొక్కటి సంగతి తేల్చడం జరుగుతుందో తప్ప వదిలిపెట్టేది ఉండదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. గతంలో మాదిరిగా ఉండదు. మీరు నేర్పించినటువంటివి అనేక రకాలైనటువంటివి నేర్చుకున్నాం. మీరే మాకు ఈ విషయంలో మార్గదర్శకులు. ఎందుకంటే అక్రమ కేసులు ఎట్ట పెట్టాలనేటువంటి దాని మీద, మీరు పెట్టినటువంటి అక్రమ కేసుల మీద విచారణ జరుగుతుంది. మీరు చేసినటువంటి అవినీతి పనుల మీద విచారణ జరుగుతుంది. ఎవరైతే అక్రమ కేసులు పెట్టించడంలో కానీ, అవినీతికి పాల్పడడం కానీ, మనకు సంబంధించినటువంటి నాయకుల్ని, కార్యకర్తల్ని ఇబ్బందులు పెట్టడంలో కానీ సూత్రధారులు, పాత్రధారులు ఎవరు కూడా తప్పించుకొని పోలేరనేటువంటి విషయాన్ని మీరు గుర్తుంచుకోండి అని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకే చెప్పా, పాపం చాలా మంది చెప్పారు, వలసల గురించి చెప్పారు, అయారాములు గయారాముల గురించి పాపం సేనయ్య చెప్పాడు. మిగతా వాళ్ళందరూ చాలా మంది మాట్లాడారు. నిజంగా మనం అధికారంలోకి ఇంతవరకు రాలే. మొన్ననే వచ్చాం, చూసాం, అర్థమైంది. ఇది ఒక విధంగా గుణపాఠమే. ఎందుకంటే ఎవడు మన మీద ప్రేమతో వచ్చాడు, ఎవడు మన కోసం పనుల కోసం మన దగ్గరికి వచ్చాడు అనేటువంటిది మొన్న అధికారంలోకి వచ్చిన తర్వాత అర్థమైంది. తిరిగి ఎవరం కూడా ఈ జిల్లాలో మరలా అటువంటి పొరపాటు జరగదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. జరగదు అటువంటిది. మీరు చెబితే, మీరు తీసుకోమంటే వాళ్ళని తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప మీ మనోభావాలకు ఎవడైతే కష్టకాలంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా భుజాన్ని వేసుకుని మోసాడో, రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత వాడిని మా భుజాన్ని మీద వేసుకుని పోయడానికి సిద్ధంగా ఉంటారు తప్ప వేరేటువంటి వాడిని వలసవాదుల్ని తీసుకొచ్చి ప్రోత్సహించేటువంటి పరిస్థితి ఉండదు అనేటువంటి విషయాన్ని మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. జగనన్న చెప్పాడు, ఏదో కొన్ని పొరపాట్లు చేశాం, జరిగాయి అన్ని స్థాయిల్లో. రేపు జగనన్న 2.0లో కార్యకర్తలకు సంబంధించి సముచితమైనటువంటి స్థానం కల్పిస్తామని చెప్పడం జరిగింది. ఆయన ఒకసారి ముఖ్యమంత్రి అయ్యాడు, మేము అధికార పార్టీలో ఒకసారి శాసనసభ్యులు అయ్యాం. కాబట్టి దానిలో ఆ మోజులో ఉన్నప్పుడు వచ్చిన వాళ్ళందరూ మనవాళ్లే కదా అనుకున్నాం. ఏదైనా పొరపాటు చేసి ప్రాధేయపడుతున్నారేమో అని అనుకున్నాం. క్షమించండి అని అడిగితే కరిగిపోయారు తప్ప వీళ్ళు మరలా ఇటువంటి కుట్రలో కుతంత్రాలు పడతారు, మన దగ్గర పనులు చేసుకుని వెళ్ళిపోతారు అనేటువంటిది ఆ రోజు మేము ఆలోచన చేయలేదు. పాపం కొంతమంది చెప్పినా సరే నేను ఒక నియోజకవర్గం అని చెప్పడం లేదు, నా సర్వేపల్లి నియోజకవర్గంలో నాకే అనుభవం ఉంది కాబట్టి నేను అందుకే చెప్తున్నా, మాకు ఇది నిజంగా ఆ గెలుపు ఒక గుణపాఠం, మరలా తప్పు చెయ్యము అనేటువంటిది ఈ సందర్భంగా మీ అందరికీ ఒకసారి మనవి చేస్తున్నాను. కాబట్టి కార్యకర్తలకు సంబంధించి మీరు ఎవ్వరూ ధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. అందరం అందుబాటులో